దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారు కదండి? అందరూ బాగున్నారా? బాగున్నాడు. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిదండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. మరి ఈరోజు 13వ నెల మొదటి పునరుద్ధాన పండుగ దినము. దైవ సన్నిధిలో దేవుని యొక్క బలను సమీపించడానికి మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఎందరూ కోలేని గొప్ప భాగ్యము దేవుడు మనందరికీ దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, నేను మంచి వృక్షములను వెతక వచ్చి తిని అంటూ ఉన్నాడు. రాళ్ళని వెతకడానికి కాదు ఆయన వచ్చింది, ఆ రాళ్ల మధ్యన ఉన్నటువంటి మంచి వృక్షములను వెతకడానికి ప్రభు వచ్చాడని వాక్యం చదివిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క సబ్జెక్ట్ ఈ రోజు ఏమిటంటే, ఏం చదువుకున్నాం మనము? నేను మొదటి వాడను కడపటి వాడను. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. సత్యనారాయణ చదువు కదండి. మరొకసారి వచ్చిన చదువున్నాను, మళ్ళీ మొదలు పెడదాం. చదువునా? ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు ఇలాగను సెలవిచ్చుచు ఉన్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము సైన్యములకు అధిపతులకు యెహోవా దేవుడు చదివిస్తున్న మాట ఏమిటంటే, నేను మొదటి వాడను కడపటి వాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మొదటి వాడను కడపటి వాడను, ఉన్నవాడును అనువాడునైన వాడును నేనే. మొదటి వాడుని అనగా సృష్టి ఆరంభము కాక మునిపే నేను ఉన్నవాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉన్న దేవుడు సృష్టిని ఆరాధించేవాడు కాదండి. సృష్టిని ఆరాధించేవారు కావు. మనం ఎవరమైనా సృష్టికి కర్త అయినటువంటి దేవాది దేవుడు. ఆయన ఇశ్రాయేలు పరిశుద్ధ స్తుతి స్తోత్రాల మీద ఆశ్చర్యమైనటువంటి దేవుడు. సైన్యములకు అధిపతులకు యెహోవా అని పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము నమ్ముకున్న దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్తున్నటువంటి విధాలుగా ఎవరు చెప్పలేరు. నేను మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. భూమిని ఆకాశములందు సమస్తాన్ని కలగజేసి నా స్వహస్తాలతో నా స్వారూప్యమందు నేల మన్ను తీసుకొని వారిని తయారు చేసిన వాడిని నేనే. ఈ రోజు ప్రతి మనిషి భూమి మీద జీవిస్తున్నారంటే నా నాసిక రంధ్రముల నుండి నేను జీవ ఆత్మను ఓదరాలని జీవించే మనుషులుగా మారాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నువ్వు ఊపిరి పిలుస్తున్నావంటే దేవుడు చేసిన కార్యమే. ఈ రోజు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావంటే దేవుడు చేసిన కార్యమే. నువ్వు ఊపిరి పీలుస్తున్నావా, ఊపిరి వదులుతున్నావంటే దేవుని యొక్క మహాకృపే. ఈ రోజు అలాంటి జీవము కలిగిన దేవుణ్ణి కలిగిన నీవైనా నేనైనా పౌరుషము కలిగిన వారిగా ఉండాలంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షామురోను అనేటువంటి ఒక పట్టణం ఉంది. జాగ్రత్త వాక్యాన్ని వినాలని అటు తిరగద్దు. షామురోను పట్టణం అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో మనం దేవుని యొక్క ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. షామురోను పట్టణము దేవుని భయభక్తులు కలిగిన పట్టణము. ఒకప్పుడు దేవుడు అంటే భయభక్తులు కలిగిన పట్టణం, దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచినటువంటి పట్టణము. ఇశ్రాయేలుకి
ఆహాబు అనేటువంటి ఒక రాజు ఆ యొక్క పట్టణానికి ఏర్పరచబడిన తర్వాత తన పూర్వీకులు నడిచిన మార్గంలో నడిచి దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు ప్రజలను పాపం చేయడానికి కారకుడైనటువంటి ఆహాబు ఏం చేశాడండి? విగ్రహాల వైపు మళ్లించాడండి. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులను అతను రాజుగా పట్టణానికి రాజుగా వచ్చిన తర్వాత జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే ప్రజలను జీవము లేని బొమ్మలకు ఆరాధించే ఒక శాసనాన్ని ఏర్పాటు చేసి ఇశ్రాయేలు ప్రజలను మార్గాన్ని తప్పించి చక్కని మార్గంలో నడుస్తున్నటువంటి ప్రజలను ఒక్క మార్గంలోనికి నడిపించి ఇదే చక్కని మార్గం అని వాళ్ళని మోసం చేసి అడ్డదారులు నడిపించడం ప్రారంభించడండి. ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడైతే జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టారో, జీవము కలిగిన దేవుని ఎప్పుడైతే వ్యతిరేకంగా జీవించారో, దేవునికి ఎప్పుడైతే దూరంగా ఉన్నారో దేవుడికి కొంత కోపం పుట్టించారన్న వాళ్ళు. దేవుని కోపం పుట్టించారు. ఇటు బయలును ఆరాధిస్తూ ఉన్నారు, ఇటు యెహోవాని ఆరాధిస్తూ ఉన్నారు. ఇటు జీవములని విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు, ఇటు జీవములని దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు చూస్తూ ఉన్నారు. సమాజ జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ హృదయంలో ఉన్నటువంటి దేవుడు ఎవరు అనేటువంటిది ఒక నిర్ధారణకు రావాల్సిన సమయం ఉంది. యెహోవా దేవుడు అయితే యెహోవాని ఆరాధించు, బయలు దేవుడు అయితే బయలుని ఆరాధించు. కానీ ఒక అడుగు అక్కడ ఒక అడుగు ఎక్కడ వేసి నీవు అటు ఇటు కూడా ఆరాధిస్తే కనుక ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవా దేవుడు అని నీవు అనుకుంటే కనుక ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడును అనువాడును, నేను మొదటివాడును కనపటివాడును, నాకు ముందు కానీ నాకు వెనకాల కానీ ఏ దేవునికి స్తోత్రం. నీవు నమ్మితే దేవుని యొక్క సన్నిధిలో నీవు పట్టుదలని ధైర్యముతో జీవము కలిగిన దేవుని వైపుకు తిరిగి నీవు ప్రార్థన చేస్తూ ఎలాంటి ఆటంకాలైనా, ఎలాంటి అడ్డుపడ్డైనా, ఎలాంటి సమస్యలైనా పటాపంచలు చేసే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. ఆయన సామాన్యమైన దేవుడు కాదు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడిని అంటూ ఉన్నాడు. నేనే మొదటి వాడిని, నాకంటే ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత మీరు చేసుకున్నటువంటి అన్ని భక్తి బొమ్మలే కానీ నేను మాత్రము జీవము కలిగిన వాడిని, సృష్టికర్తైన దేవుడిని, భూమి ఆకాశమును సృష్టించి సూర్య చంద్రులను సృష్టించేసి అందులో సమస్తాన్ని కలిగజేసిన వాడిని నేనే మొదటి వాడిని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుడు అంటున్నాడు, నేను మొదటి వాడిని నమ్మితే గొప్ప కార్యాలు చూస్తాం. ఏదో ఇదే సరిపోయా కథ ఉన్నట్టుగా ఉన్నావా, ఏదో పాటలు పుస్తకంగా జీవాన్ని విడిచిపెట్టి మీకు జీవం వైపుకుని చేతులు సాగుతావు. రాతిని ఆరాధించే వాళ్ళు రాతి వంటి వాళ్ళు ఉన్నారంటున్నాడు దేవుడు. రాతిని ఆరాధించే వాళ్ళు రాతి వంటి వాళ్ళు ఉన్నారు. చక్కని మార్గాన్ని నడిచే వాళ్ళు ఒకరి మార్గంలో నడిపించే వాళ్ళు తయారయ్యారండి. సరైనటువంటి మార్గాన్ని నడుస్తున్న వారిని ఒకరి మార్గంలో నడిపించే వాళ్ళు ఉన్నారు. నువ్వు నాశనానికి వెళ్ళిపోయినా, నువ్వు పర్వాలని వెళ్ళకపోయినా, నువ్వేమైపోయినా వాళ్ళని పర్వాలేదు. కానీ వాళ్ళకి కేవలం తమ్ముడు బియ్యం నువ్వు ఇచ్చే 10 రూపాయల కోడికి మాత్రమే కావాలి. నీ ఆత్మ నాశనం అయిపోయినా పర్వాలేదు, నీ ఒక్కరి మార్గంలో నశించిపోయినా పర్వాలేదు. నిత్య జీవాన్ని విడిచిపెట్టి నీ శివాజీని పోయినా వాడికి నష్టం లేదు. వాడికి కావాల్సింది నీ ఆత్మ కాదు, నీ క్షేమము కాదు, నీ ఆరోగ్యము కాదు, నీ అభివృద్ధి కాదు. వాడికి కావాలి తమ్ముడు బియ్యం మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎలాంటి సేవకుడిని వెంబడిస్తూ ఉన్నావు, ఎలాంటి సేవకుడిని వెంబడిస్తూ ఉన్నావు. తమను బియ్యం కోసం పోగుల కోసం నువ్వు పోగు చేస్తున్నావు. ప్రియమైన దేవుడి బిడ్డ, దేవుడు పౌరుషం కలిగిన వాడు, రోషం కలిగిన వాడు. ఆయన మాటిస్తే తప్పని వాడు. నీ వల్ల రావు అబద్ధుడు కాదు, గడి కొరకు మాట్లాడేవాడు కాదు. ఆయన అవకాశం మంది మాట్లాడేవాడు కాదు. నేను ప్రారంభిస్తున్న దేవుడు మొదటి వాడు. దేవుని స్తోత్రం. అందుకే మనం ఎవరిని వెంబడించాలంట? జీవము గల దేవుడిని వెంబడించాలి, లేదా మనుషులను వెంబడించాలి. నువ్వు మనిషి నడిస్తే మనుషులను సంబంధం అవుతావు,
దేవుని యొక్క చిత్త ప్రకారం నడితే దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉంటావు. దేవుని సంతోషపడతావా నిత్య దేవునికి వెళ్తావు. మనుషులను సంతోషపడతావా నిత్య నాశనానికి వెళ్తావు. నిత్య నాశనము కావాలా నిత్య ఆనందం కావాలా కోరుకోమని దేవుడు మన మధ్యని రెండు మార్గాలు పెట్టాడు. ఒకటి స్వీటు, ఇంకోటి హాటు. నీ ఏది కోరుకుంటుంది? ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా నీ మార్గము ఎన్నుకుంటావో జీవన మరణమా. నీ ఇష్టం. నువ్వు ఏది కోరుకుంటావో కోరుకో. ఏది కోరుకుంటావు నీ ఇష్టం. ప్రవక్తను ఏమనొద్దు. ప్రవక్త జోలికి వెళ్ళకు నువ్వు. ప్రవక్త చెబుతాడంటే దేవుని మాటలు ప్రవక్త ఒక ప్రజలకు శబ్దం కోసమే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు తప్ప ప్రవక్త ఏముండదు. నిజమైన ప్రవక్త దేవుని వాక్యాన్ని ఉన్నట్టే బోధిస్తాడు. నీకు ఎప్పుడైనా బాధైనా భరించంతే. వాస్తవాలు బాగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డ అవాస్తవాలు నీ నాశనం కోరేవాడు నిన్ను పొగుడుతాడు. నిన్ను పొగిడేవాడిని ఒకవేళ ఒప్పుకోబోతున్నావేమో. పొగిడేవాడు అప్పుడు కూడా నాశనాన్ని కోరేవాడు పొగుడుతాడు. నీ క్షేమాన్ని కోరేవాడు నిన్ను గద్దించాడు. నీ మార్గాలను సరిచేయడానికి నిన్ను చక్కని మార్గం నడిపించడానికి గద్దించేవాడు మనకున్నాడు. ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది. మనం పొగిడేవాడు కాదు. మనం పొగిడేవాడు మనకు అవసరం. మనం గద్దించేవాడు కావాలి. అలాంటి సేవ అలాంటి వాక్యము నీకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, మధ్యలో ఏది లేదు. ఏదైనా ఉంటే నీకు అది అబద్ధము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ మాట చూద్దామండి. రెండవ మాట చూద్దాం. దేవునికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చదువులేండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చూడగా ఏముంది? ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తలపడతారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి. బయలు దేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పొరగకపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా ప్రకటిస్తూ ఉన్నాడు. ఏలియా మాట్లాడుతున్నాడు. మీరు ఎంతకాలము రెండు తలంపుల మధ్యన తడబడతారు. మీరు ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యన రెండు ఆలోచనల మధ్యన నన్ను ఆరాధిస్తారు. ఎంతకాలం మీరు రెండు మనసులతో ఆరాధిస్తారు. ఎంతకాలం మీరు రెండు రకమైన ఆలోచన కలిగి దైవభక్తులు నడుస్తారు. బయలు దేవుడైతే బయలుకి ఒక్కండి. జీవము కలిగిన దేవుడిని, జీవము కలిగిన యేసు, నజరేయుడైన యేసు సైన్యములు కనుగొనకు. యెహోవా దేవుడైతే యెహోవాని ఆరాధించండి. ఖచ్చితంగా దేవుడికి ఖండితంగా. ఎవరు? ఏలియా ఏం చెప్తున్నాడు? ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యన వాళ్ళకి పోతారు. ఉంటే ఎచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. నువ్వు ఆపుతున్నా ఎవరి మీద ఆధారపడి ఆడుకొని కన్నీటి ప్రార్థన చేసి కార్యాన్ని పొందుకున్నావు. ఈ ఆపద తీరిన తర్వాత అదే దేవుడు నీవు మహిమపరచాలి తప్ప విగ్రహాలను మహిమపరచడం కాదు. ఎవరిని మేనలేదు. ఏమేమిటి శ్యాముడు కావాలి, ఏమేమిటి ప్రవక్త కావాలి. జహాజీ లాంటి వారి కాదు. జహాజీ అక్కడ మరి అంటాడు. ఏలియా శిష్యుడు ఎక్కడ మరి అంటాడు? డబ్బు కోసం మరి అంటాడు. ఏం తెచ్చుకున్నాడు? మొత్తం జబ్బుని తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. డబ్బు కోసం పరిగెత్తిన వాడు డబ్బు తెచ్చుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని పట్టాడు. ఆ డబ్బుతో తిరిగి వచ్చాడు కానీ దేవుని మందిరంలో కూర్చుండలేకపోయాడు. ఎవరి శిష్యుడు అయినా? ఏలియా శిష్యుడు. ఎలీషా శిష్యుడు. ఎవరమ్మా? ఎవరు?
పడుతుంది ఎవరు పోయినంత జహాజీ దేవుని కోసం పరిగెట్టాడు, డబ్బు కోసం పరిగెట్టాడు, డబ్బు కోసం పరిగెట్టాడు. జీవములైన దేవుడిని విడిచిపెట్టాడు, దేవుడు దేవుని సంఘాన్ని విడిచిపెట్టాడు, దేవుడైనటువంటి దేవుని సహవాసం విడిచిపెట్టాడు. దేవుని సంఘము నీ క్షేమాన్ని కోరి, నీ మంచిని కోరి, నీ భోగుని కోరి, నీ అభివృద్ధిని కోరి ప్రార్థన చేసినటువంటి సంఘాన్ని విడిచిపెట్టి నీ జీవముల సంఘానికి పోయినాడు. పదవ వైపు వాడు ఏమైపోయాడు? లేని రోగాన్ని తెచ్చుకున్నాడు. వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, లేని రోగం తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని పెట్టినారా? ఒక పక్క దేవుడు నిలుస్తున్నాడు, ఒక పక్క డబ్బు నిలుస్తూ ఉన్నాడు. డబ్బులైన దోషుడిగా ఉండలేదు, దేవుడికైనా దోషుడిగా ఉండు. దేవుడికి స్తోత్రం. దేవుడికి ఒక పనికి దోషుడిగా ఉండాలి. అంతేకాని అవకాశాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించడం కాదు. నీకు అవకాశం ఉంటే దేవుణ్ణి ఆరాధించడం కాదు. దేవుడు చేసిన మేలుకి ప్రతి విషయాన్ని కూడా నువ్వు రెండు తలంపుల మధ్య ఉంటూ ఉన్నావు. దేవుడు అడుగుతున్నాడు ఈ రోజు నేను నిజంగా నిన్ను నీవు గురి చేసి చెప్పు. నీవు ఏక తనసు ఏక గురి కలిగి ఉంటున్నావా? ఏక మనసు కలిగి ఉంటున్నావా? ఏక తాత్పర్యాన్ని కలిగి ఉంటున్నావా? లేక ఇక వాక్యం ఉంటున్నావు, బయటికి వెళ్తున్నావు, ఏక సంబంధమైన మనిషిగా మారిపోతున్నావు. నువ్వు అవసరమైన అందరూ మార్చినట్లుగా నీవు దేవుని బిడ్డగా ఉంటున్నావు, దేవుని మందిరంలో దేవుని బిడ్డగా ఉంటున్నావు. వాకుమైనప్పటికీ అవసరమైనగా మారిపోతున్నావు. నీవు ఉంటే రక్షగా ఉండు, లేక సరగా ఉండు. బయలు దేవుడైతే బయలు ఆరాధించు. దేవుడు జీవన దేవుడు యెహోవా దేవుడు అయితే యెహోవాను ఆరాధించు. ఏదో నిర్ణయించుకో. రెండు కాలంలో రెండు నామములను ప్రయోగం చేయడు. దెబ్బతిన్నది నీవే. చావుడు గద్దించినంత మాత్రాన చావుడు నీకు చెడ్డవాడై ఉండొచ్చాము, చావుడు నీకు పనికిమాలిన వాడిగా కనబడొచ్చాము. నిన్ను గద్దించే చావుడు నీకు చెడ్డవాడిగా కనిపించొచ్చాము. కానీ నీ క్షేమాన్ని కోరి, నీ మేలుని కోరి, నీ కుటుంబం నీ క్షేమాన్ని కోరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటకు నీ హృదయంలో చోటిస్తే నీ జీవితం బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. శ్యామకు వచ్చాము, శ్యామకు వచ్చిన రోజులు చావును భయపడేవాడు చావుడికి శ్యామకు నాడు ఉంది. చావుకు భయపడేవాడు శ్యామకు నాడు. బతికితే శ్యామ సత్య సావైన పర్వాలేదు, చనిపోయిన పర్వాలేదు. ప్రియమైన దేవుడు పెట్టారా? సావు అంటే భయపడే వాళ్ళు ఎవరు లేరు. కారణమైన దోష డబ్బు కోసం పరిగెత్తుకుని వెళ్ళాడు, జబ్బుని తెచ్చుకున్నాడు. ఒకప్పుడు డబ్బుని సంపాదించే నేను డబ్బుని ఊసిపెట్టి శ్యామకు వచ్చిన వాడిని తప్ప డబ్బు కోసం గడ్డి తినేవాడిని కాదు. నీ ఇచ్చే 10 రూపాయల కోసం నీకు తందాలు పలికే శ్యాముని కాదు. ఒకవేళ ఆకులు రాలిపోతూ ఉంటాయి, వచ్చే సిగురు వస్తూ ఉంటాయి. చెట్టు రాలి ఆకు సమయం అయిపోయిందా, ఆకు చెట్టు నుండి రాలిపోయిందా, దాన్ని ఎవరు దాన్ని ఆఫ్ చేయలేరు. ఆఫ్ చేయగలవా? నువ్వు ఆఫ్ చేయగలవు. సృష్టిలో ఎవరు ఆఫ్ చేయలేరు. రాలిపోయే సమయం ఆకుకి రాలిపోయే సమయం వస్తే రాలిపోతుంది. దాని స్థానంలో కూడా 2 పైన సిగిరిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ మధ్యాహ్నకాల సమయంలో జీవము కలిగిన దేవుడు, నేను మొదటి వాడను, నేను రోషము కలిగిన వాడను, నేను సైన్యములకు అధిపతి యెహోవా తండ్రిని అంటున్నాడు. ఆయన బ్రతికితే జీవముతో కలిగిన దేవుడితో సహవాసం చేస్తూ ఉండాలండి. ఈ ఎలాంటి దేవుడు మరి కొంచెం మొదటి వాడను. మొట్టమొదటిగా నేను మొదటి వాడను అంటున్నాడు. నేనే కడపడి వాడను, నేను తప్ప వేరొక దేవుడు లేవు అని చెప్పాడు మొట్టమొదట. రెండవది, నీవన్నీ ఎంతకాలము 2 తలంపుల మధ్య నన్ను ఆరంభిస్తావు. ఈ రోజు నేను ఎలా ఉన్నావు నాకు తెలియదు. నీ ముఖం చూస్తున్నప్పుడు నా అంతరంగా నాకు తెలియదు. నీ హృదయం ఎలా ఉందో నాకు తెలియదు. ఈ రోజు నువ్వు వాక్యం వింటున్నావు, ఈ రోజు నువ్వు దేవుడి వాక్యం వింటున్నావు, బలపడుతున్నావని నేను అనుకుంటుంది తప్ప మళ్ళీ నీవు నకిలీ ఆహారం కోసం పరిగెడుతున్నావని నాకు తెలియదు. నీవు నకిలీ ఆహారం కోసం వెళ్ళావా? తల్లి పాలన బట్టి భోజనాల కోసం పరిగెట్టావా? ఏదో పొట్టదే వస్తే తప్పదు. తల్లి పాలు సమృద్ధిగా ఉండగా తల్లి దగ్గర పులిగా సన్నపాలన చేయవలసిన నీవు భోజనానికి వెళ్తున్నావు అంటే మీ తల్లి దగ్గర పాలు లేవనా? నీ తల్లి పాలు నీ నోటికి రుచించడం లేదా? భోజనాల కోసం పరిగెడుతూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించేవాము.
మట్టికి నీవు ఆలోచించి నా మట్టికి నేను ఎవరి మట్టిని ఆలోచిందా? ఎంతమంది పోతమాల కోసం ఆవిడపడతా ఉన్నారు? ఎందుకు పోతమాలు ఎగబడతా ఉన్నావు నువ్వు? ఎందుకు ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నావు? ఎందుకు ఆరోగ్యాన్ని దేవుడికి ఆరోగ్యాన్ని ఎందుకు బాగు చేసుకుంటున్నావు? తల్లి బాలు తాగుతున్నావు, పోతమాలు కాకున్నావు. తల్లి బాలు తాగుతున్నావు, పోతమాలు కాకున్నావు. నువ్వు ఆత్మ సంబంధమైన రోగం రాదా నీకు? చదువు సంబంధమైన పిల్లలు తల్లి దగ్గర పోతుండగా వాళ్ళు పోతమాలు పట్టింది కొడుకుతూ రావట్లేదా? ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు రోగాలు కావాలని తెచ్చుకుంటున్నావు? నువ్వు పోతమాలకి పరిగెత్తున్న వాళ్ళని కదా? నువ్వు రెండు తలంపుల మధ్య నడుస్తున్నావని కదా? నువ్వు శాపకురాలైన సంఘంలో విశ్వాసమైన ఒకే ఒక్క మనసు కలిగి ఉండు, ఒకే ఒక్క తలంపు కలిగి ఉండు, ఒకే ఒక్క ఆలోచన కలిగి ఉండు. జీవము కలిగిన దేవుని తప్ప రెండవ వ్యక్తికి నీ హృదయంలో చూపు ఉండటానికి వీలు లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, నేను మొదటి వాడను. రెండు, నీవు రెండు తలంపుల మధ్యన వద్దు, ఏదో ఒకటి నిర్ణయించుకో. ఎక్కడో శాఖం తిరగబడు, అంతేకాని కనబడ్డదల్లా నాది అని చెప్పి మేకల వల్ల ఎగబడితే కనుక ఇబ్బందులు పాలవ్వచ్చు. ప్రాతపాలకి అలవాటు పడ్డావా? ఆత్మ సంబంధమైన పాడుని, పర సంబంధమైన పాడుని, నీ తల్లికి ధన్యపానాలను నీవు విడిచిపెట్టి ప్రాతపాలకి వెళ్తే ఆత్మ సంబంధమైన రోగము రాక తప్పదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వారికి ఏంటండి, ముగ్గురు తండ్రులు అంటారంట. ఎంతమంది అమ్మా? ముగ్గురు తండ్రులు ఉంటారంట. బైబిల్లో చూస్తున్నామ్మా. ఇది అర్థం కాకపోతే కానీ చాలా ప్రమాదం. కొంచెం జాగ్రత్త సాంఘికంగా వాక్యాలు వినండి. మొట్టమొదటి తండ్రి, మీ డాడీ పేరేంటి? ప్రభుదాస్. మీ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు ముగ్గురు డాడీ ఉన్నారంట, మిగతా ఇద్దరు మీరేంటో అడిగారు. ఏం చెప్తాడు? లాగి మాట్లాడలేదు, లాగి నేను మిగతాడు. ఎవరో నీకు చెప్తున్నాడు. అవునా? అయితే ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనం మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటి తండ్రి శారీర సంబంధమైన నీ తండ్రి పేరు నీకు తెలుసు. అవునా? మీ డాడీ పేరేంటి? సూర్యరావు. మొట్టమొదట శరీర సంబంధమైన తండ్రి సూర్యరావు గారు కుమార్తె. రెండవది మీ ఆత్మీయ తండ్రి పేరు ఏంటి అన్నా? ఎవరు ఆత్మీయ తండ్రి? ఎవరు ఆత్మీయ తండ్రి? నువ్వు కనబడుతున్న అవునా కాదా? అవునా? మొత్తం సూర్యరావు. రెండవ తండ్రి పేరు ఆత్మీయ తండ్రి గాబ్రియేలు. మూడవ తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విశ్వాసకి శరీర సంబంధమైన తండ్రి, ఆత్మ సంబంధమైన తండ్రి, పరలోకపు తండ్రి. ఈ ముగ్గురు మన తండ్రులే. దేవునికి స్తోత్రం. ఇది అర్థం కాకపోతే కనుక ప్రమాదాలు ఎదురవుతాయి. అనర్థం చేసుకుంటే కనుక చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. అందుకని శరీర సంబంధంగా నీవు ఒక తండ్రి పుట్టిన తర్వాత నీవు దేవుని మందిరానికి వచ్చి ఆత్మ సంబంధమైన తండ్రి దగ్గర ఆత్మీయ సంగతులు నేర్చుకుంటున్నావు. నీవు నీ కన్న తండ్రి ఈ రోజు రేపు ఈ లోకాన్ని విడిచిపెట్టవచ్చు, కానీ మన పర్వతము తండ్రి కడవని బొమ్మలతోనే ఉండే దేవుడు, శాశ్వతమైన తండ్రి మన దేవుడు. ఆయనను మొదటి వాడను, కడపని వాడిని, ఉన్నవాడిని, అనువాడిని నేను తప్ప వేరొక తండ్రి నీకు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవ మాటలను చూద్దాం. మూడవ మాట, ఆ సాములను పట్టడంలో ప్రజలు, దేవుని స్తుతించే ప్రజలు, దేవుని మహిమపరిచే ప్రజలు తల్లి ఆహాబు ద్వారా ఏమైపోయారు? చెడిపోయారండి. ఇలాంటి ఆహాబులు కూడా ఉంటారు. ఆత్మీయ తండ్రి ఇంటికి అయిపోయిన తర్వాత కొంతమంది ఆహాబులు వస్తూ ఉంటారు మన నెలకి. వాళ్ళు కూడా నకిలీ పాస్తులే. కొంతమంది నకిలీ పాస్తులు కూడా ఉన్నారండి. ఆహాబులు అంటే వాళ్ళు
ఒక మార్గాన్ని నడిపించేవారు, చక్ర మార్గాన్ని విడిచిపెట్టి అక్కడ వారికి. అందుకే మరి అనేకులు జీవంబడిన సంఘముల నుండి విడిచి జీవంబడిన సంఘాలకి ఎవరు కార్యక్రమం చెప్పినా పడండి, ఎవరి దగ్గర జీతం తీసుకుని పనిచేస్తున్న వాడి అందుకని పరిగెడుతున్నారు అంటే దానికి అర్థమైంది. జీతగాడు సొంతవాడు, జీతగాడు సొంతవాడు కాదు, సొంతవాడు జీతాన్ని తీసుకోవాలి. అందుకే నువ్వు జీతగాడికైనా బానిసగా ఉండు, లేదా నిన్ను సృష్టించిన దేవునికి నీవు ఒక కుమారుడిగానైనా ఉండు. దేవునికి స్తోత్రం. అందుకే జహాజీ అన్నాడు, జహాజీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలని ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఎక్కడున్నాడన్నా? నిజం మాట్లాడరా అబద్ధం మాట్లాడరా? ఇప్పుడు మీరు చెప్పండి, నిజమా అబద్ధమా? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఎక్కడ మాట? దైవ సన్నిధిలో అబద్ధం మాట్లాడింది. దేవుడు సంస్థ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళొచ్చాడు? నయంలోని గురువులను కదా బయలుదేరాడు. నయంలో కుష్ఠరోగం బాగు చేసి తిరిగి వెళ్ళిపోతా ఉంటే నయాబాద్ వెనకాల పరిగెత్తుకుంటాను అన్నాడు. ఎందుకో తెలుసా? డబ్బు కోసము. పరిగెత్తుకుంటూ వెళ్ళి తిరిగి వస్తా తన ఇంట్లో ఏం తెచ్చుకున్నాడంటే కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. డబ్బు కోసం జబ్బు తెచ్చుకున్నాడు. ఈ రోజు చాలా మంది డబ్బుల కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, కానీ వస్తా ఏం చేస్తున్నారంటే జబ్బులు తెచ్చుకుంటూ వస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. డబ్బు రాకపోలే ఉన్నారు, కానీ నీకు ఏ జబ్బు రాకుండా ఆరోగ్యం ఉంటే అంతకంటే మహాభాగ్యం ఏమీ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యము. నేను డబ్బు ఓళ్ళు కొట్టనట్లే డబ్బు బంగారు సంపాదించుకుని నీ ఆరోగ్యం జరిగిపోతే నీ డబ్బు నీకేం ఎందుకు ఉపయోగపడుతుంది? దేవుని బిడ్డ మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తే గంజి నీళ్ళను వేసి తిని 10 పడుకుంటే 50 ముద్ర పడుతుంది. ఏ ఆందోళన ఉండదు, ఏ భయం ఉండదు. దేవునికి భయం ఉంది. బ్యాంకులో బేరం దిగిపోతుందని భయమా? పెట్టులో బంగారం పోతుందని భయమా? దేవునికి భయపడ్డ పేదవాడప్పుడు ధైర్యంగా ఉండేవాడు, వాడు దెబ్బగా ఉండేవాడు. గంజిని రహితంగా పట్టణ తిరుగుతున్నా ధైర్యంగా ఉంటాడండి. యథార్థంగా సంపాదించుకున్నవాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. యథార్థంగా బ్రతికినవాడు ఎప్పుడు ధైర్యంగానే బలకొచ్చి ప్రసంగం చేస్తాడు. అడ్డ దోమలను తిరిగి రూపాయి 10 రూపాయలు వంశం తీసుకునేవాడు పైన సేవకుడిగా ఉండొచ్చు, సేవకురాలుగా ఉండొచ్చు, ఎవరికి కన్యాశ్రాపనం చేసేవాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలం మనుషులను వ్యక్తితో మాయ బోధన చేస్తూ ఉంటారు. దుర్బోధనలు చేసే రోజులు వచ్చేసి దుర్బోధనలు బయలుదేరే దేవుడు పడ్డారా? ఎక్కడ దుర్బోధన జరుగుతుందో అక్కడ దురదశవుడిగా పరిగెడుతున్నారు. కారణం అంటే తెలుసా? రాని పోని సాధ్యం ఎత్తున్నారు, శుభ్రమైన భోజనాలు పెడుతున్నారు, మరి ఏదైనా ప్రకృతి వైపున తెలియని వచ్చే కొంతగా ఇస్తున్నారు. అలాంటి వాటి వల్ల పరిగెట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్వచ్ఛమైనటువంటి ఆత్మీయ ఆహారము భుజించడానికి వాళ్ళకి మనసు అంగీకరించడం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన రోగం లేకుండా ఉండాలంటే నీవు కలిసి లేనటువంటి నమ్మరాలు పోరాడాలి. అది దేవుని వాక్యమనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ మధ్యాహ్న కాల వాక్యం చెప్తాను. 2 మాటలు విన్నాము. ఇప్పుడు వరకు ఎన్ని విన్నామండి? 2 మాటలు విన్నాం. 3వ మాట చూడండి. 3వ మాట ఏముంది కదా? 3వ మాట ఏముందండి? 3వ మాట మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం చదువు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును ఫిలిష్తీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఆ ఇశ్రాయేలు దేవుడైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మనుషులైనను వర్షములైనను పడదని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆహామును బట్టి ప్రయాణం చేసి సాములు పట్టణంలో భాగం వస్తునికి పోయి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించవలసిన మనుషులు జీవము లేని వాటికి వాడబడి జీవము కలిగిన దేవుని కోపం రప్పింది. దేవుని శావుడితో చెప్తున్నాడు, శావుడు బాధపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆత్మీయ పగడం అయిపోతున్నాడు. ఆత్మీయంగా ఎదిగిన వారు, కన్నీరుడికి ప్రార్థన చేసిన వారు, ఆత్మతో నింపబడిన వారు ఈ రోజుని పగల ప్రతీకారాలు కులం మీద దేవుడి మీద ఆధారపడుతున్నాను, కులం మీద ఆధారపడి బంధువుల మీద ఆధారపడి వాడు ఏమంటే ఆడటం మానేమంటే మానేయటం రేపొద్దున నేను నాశనం తీసుకునేవాడు ఆయనే. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆహాముతో నువ్వు ప్రయాణం చేస్తే ఆహాము అంటే మాటలను వింటే ఆహాముతో పాటు నువ్వు కూడా నాశనానికి పోవాల్సి వస్తుంది. నీకు కావాల్సిన ఆహాము కాదు, జీవములను దేవుని సన్నిధిలో దేవుని చేత ఏర్పడమని, దేవుని చేత పొడవమని, దేవుని అభిషేకం పొందిన ఏదేవంటి ప్రవక్త కావాలి, ఏదేవంటి సేవకుడు కావాలి, ఏదేవంటి రోషం కలిగిన ప్రార్థన పడినటువంటి సేవకుడు కావాలి. మనకి ఏమన్నా ఆడుతున్నా నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఎవరో మీకు తెలుసా? ఒకవేళ సామాన్యమైన మనుషులను ఆలోచిస్తున్నామేమో, ఒక సామాన్యమైన వ్యక్తిగానే మనిషిని చూస్తున్నామేమో. నేను జీవము కలిగిన దేవుని సన్నిధిలో నిలబడి ఈ సంవత్సరము నా మాట కాక చూసారండి, ఆకాశముడి వచ్చైన వర్షములను పడకుండాను గాక దేవుని స్థిరపరిచాడంతే. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు అంత కష్టపడుతున్నాడు, ఎందుకు అంత బాధపడ్డాడంటే తన స్వాతంత్రంలో తమ స్వతంత్రాలతో మనుషులను ఏర్పాటు చేసుకుంటే జీవనంలో దేవునికి రావాల్సిన మహిమను దేవునికి ఇచ్చాడంటే వాడు మట్టి బొమ్మనికి ఇచ్చాడంట. మట్టి బొమ్మని ఆరాధిస్తుంటే బాధ కలిగింది. వారికి 360 కిలోల సమృద్ధి ఆహారం పెట్టి అష్టాశ్వరాలు ఇచ్చి ఆయుర్వేదం ఇచ్చి అన్ని శుభ్రంగా నేను చూసి చేస్తా ఉంటే ఇన్ని చేసిన నన్ను విడిచిపెట్టి వారి మట్టి బొమ్మలను ఆరాధిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారంటే జీవము కలిగిన సన్నిధిని మానేసి డబ్బు కోసం పాల్గొన్నాడుతూ ఉన్నారు ఎంతో మంది. మంగళవారం ప్రార్థనకు రావు, శుక్రవారం పాటు ప్రార్థనకు రావు, ఆదివారం ఆరాధనకు రావు, అమావాస్య ప్రార్థన వస్తాం, ఏమండి వ్యవసాయ పంట కొత్త, కృష్ణ పంట కొత్త, మళ్ళీ సంక్రాంతి పంట కొత్త, 3 సంవత్సరాలు కనపడతాం. నువ్వు దేవుడికి సంబంధించిన వ్యక్తి తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు సమాధి అవుతున్నావా లేక దేవుని మందిరానికి వస్తున్నావా, లేక డబ్బు కోసం కూడుకొని వెళ్తున్నావా, లేక అన్ని విషయాలు దేవుని దగ్గరికి వస్తున్నావా ఆరాధనలోకి. రోషం కలిగిన దేవుడు చెబుతున్న మాటలు, రోషం కలిగిన దేవుని యొక్క సంక్షిప్త సన్నిధిలో చెప్పబడుతున్నాడు. ఈ మాటలను నీవు రోషం కలిగిన వ్యక్తి జీవించు, మనుషులు చూడొద్దు. అలాగే వాక్యం ఉందా లేదా, అలాగే వాక్యం చెబుతుందా లేదా అది చూడు. అంతేకాని నాకు వస్తులేదో చెప్పాడు, నా మత వస్తులేదో చెప్పాడు, వారు మంది వేస్తాను, 7 మంది అమ్మంటారు. ఆ మానవ అంటే మానవుడు పరిశుద్ధంగా ఆయన వెళ్ళకపోగా వెళ్ళేవాళ్ళు ఆటంకపరిస్తే ఊరిగా ఎవరు నా మందిరాన్ని పోలిస్తారు, మందిరాన్ని కూర్చడానికి ప్రయత్నం చేస్తారు, వారిని నేను కూలుస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నా మందిరాన్ని కూలిస్తారో, ఎవరు నా మందిరాన్ని బాగు చేస్తారో, ఎవరు నా మందిరాన్ని నిరాశనం చేస్తారో, వాళ్ళు వెళ్ళకపోయినా ఎన్నో వారికి అడ్డు బంధులుగా ఉన్న వారిని నేను అడ్డు తొలగిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అడ్డు తొలగిస్తే నీ వల్ల ఎవరి వల్ల కాదు. ఇంకా ప్రపంచం అంతా ఏకమైన ఆయన తొలగించబడిన వాళ్ళు వస్తే ఎవరు నిలబెట్టాలనుకుంటున్నా. ఒకవేళ నాకు కేజీ బంగారం ఉంది, కొన్ని కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు అంత సంతానం ఉన్నాయి, ఆస్తి పాస్తులు ఉన్నాయి, నేను ఎవరికి లెక్క చేయని అనుకోవచ్చు వయసును బట్టి తప్పని బట్టి. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డ, జీవాన్ని విడిచిపెట్టి నిత్యంలోకి వెళ్ళే వారి వరకు మీరు వెళ్ళకండి.
జీవంతో ఉండాలనుకుంటే జీవమైన సంఘంతో ఉండండి. నీ జీవమైన సంఘము ఇవన్నీ బోధన ఉన్నది అర్థంగా సామాజిక వెంటనే వేసిన దాని మీద ఏమి అందులో గ్రంథాలు వెళ్తూ ఉంటుంది. కొంతమంది బోధనలు అలాగే ఉంటాయి, కొన్ని ప్రసంగాలు అలాగే ఉంటాయి. నీకు ఏమంటే ఉండదా మన మధ్యలో మనకి ఏంటంటే ఈ సంఘానికి వస్తాడండి మాట్లాడితే చూటిపోట్లు మాట్లాడతాడండి. నేను వేరే సంఘానికి వెళ్తున్నాను చిన్న మాట కూడా మాట్లాడు ఆడు రాజులని పోతాడు. చిన్న మాట కూడా చెప్పిన కారణం ఏంటంటే వారిని ఆత్మీయ జీవితం వాడికి అవసరంగా నేను చెప్పలేదని మొట్టమొదటి నీ తోడు మీద నీ పదవులు కారణం కదా చూసేది నీ ఆత్మ నాశనం పోయినా అది బాధలకు కారణం ఏంటంటే నీకంటే ముందు ఆడు కూడా నాశనం పోతాడు. ఉన్నత పోతే కార్యక్రమ గ్రంథము 22వ అధ్యాయము చివరి మాటలు ఈ దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఏదై ప్రకటించకుండా దాచిపెట్టినా ఒకవేళ ఏదైనా లేని బోధించిన ఈ బైబిల్లో ఉన్న తెగులన్నీ ఆ మనిషి వస్తాయని చెప్పి చదువున్నాను. సరే లాస్ట్ కాగితంలో ఉన్నట్టు లాస్ట్ కాగితం ప్రకటన గ్రంథము తిరిగి బైబిల్ తిరిగి కావచ్చు చూడు ఏముందో ప్రకటన గ్రంథంలో లాస్ట్ 22వ అధ్యాయం లాస్ట్ వచనాలు ఏముంది ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను ఏంటో అక్కడ చదువుతున్నావు అక్కడ ఎందుకు చదువుతున్నావు నువ్వు చివరిని అని చెప్పిపోయినా చివరిని కాగితం చివరిని అప్పుడుగా 22వ అధ్యాయం చివరిని ఏముంది అక్కడ 18, 19 ఏముంది ఈ గ్రంథమందున్న ప్రవాసన వాక్యములను విను ప్రతివానికి నేను చెప్పు సాక్ష్యం ఇది ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలిగజేయను గాక. ఎవరైనా ప్రవాసన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసినాడా దేవుడి గ్రంథములో వారికి రాయబడిన జీవనకు బాగుపడుతున్నాని వారికి బాగుపడి లేకుండా చేయను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నది లేనట్టు చెప్పకూడదు, లేని మాటగా ఉండే లేని ఉన్నట్టు కల్పించకూడదు, ఉన్నదాన్ని తీసేసి బాధ చేయకూడదు అంటుంది. ఉన్నది ఉన్నట్లుగానే బోధ చేయాలి. అలాగే చేయకపోతే వాకింగ్ ఎప్పటివరకు ఏం సంభవించదంట ఈ బైబిల్లో ఎన్ని రకాల తెగుళ్ళు ఉన్నాయో ఆ తెగుళ్ళన్ని వాడికి సంభవించనుగాక. నేనున్నా ఎవరో నేను చెప్పలేదు అనుకోండి ఏమవుతుంది నాకు అన్ని తెగుళ్ళు అక్కడ యోగం వచ్చిన దాంట్లో ఒక్కసారి పని పటాస్ యోగం వచ్చింది రాజులో అక్కడ వచ్చిన నాకు పటాస్ ఏమొచ్చిందని యోగికి ఏమొచ్చిందమ్మా మా దగ్గర ఉంటే ఇదేమో కూర్చోమ్మా అమ్మా ఏమొచ్చింది చెప్పండి. మీకు ముందున్నారు కదా యోగి ఏమో వచ్చింది సిగ్గుమాలిన వారు సిగ్గుమాలిన వారు పోగారం మామగారు లేదు, మంచిగారు లేదు, ఏమన్నా మామగారు లేదు. ఎవరున్నా సరే ఈ సిగ్గుమాలిన తెలియజేస్తారా సిగ్గించి వాళ్ళు తప్పదు. అలాంటి సిగ్గుమాలిన రోగం దేవుడు యోగుడు పెట్టాడట. అర్థమైందా మీకు? ఇప్పుడు అలాంటి రోగం వచ్చిందనుకోండి నా పని ఏమైపోతే దేవునికి ఇష్టమవుతుందా? హల్లెలూయా. నేనెందుకు వచ్చుకోవాలి రోగం ఇంకేం మానంటే మానవి నా జాగ్రత్తలో ఉండకపోతే ఎలా కుదురుతుంది? జాగ్రత్తగా నా జాగ్రత్తలో నేనున్నాను. నాకేదో కూడా చూసుకోవాలంటే ఉన్నదన్నట్టే బోధించాలి. ఉన్నదన్నట్టే బోధిస్తే ఆవిడ ఉందనుకుంటాడేమో ఆయన ఉందనుకుంటాడేమో ఉన్నదన్నట్టు పోతే కుదిరి చర్చబద్ధం మాట్లాడతారేమో నాకెందుకు ఉన్నదన్నట్టు చెప్పొద్దా? చెప్పమన్నాడు వద్దమైన దేవుడు అన్నా చెప్పమన్నాడు. అంచేత చెప్పమన్నది చెప్పకపోయినా రోగం వస్తుంది, చెప్పమనకుండా ఉన్నది చెప్పినా రోగం వస్తుంది. అంచేత 2 రకాల రోగాలు వస్తాయి కాబట్టి
లేనికి చెప్పకూడదు, ఉన్నదాన్ని విడిచిపెట్టకూడదు. శాస్త్రం నేను తగ్గించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, ఈ మధ్యాహ్న సమయంలో నేను వాక్యం ముగిస్తాను. ఇది ఎవరికి మనము దేవుని ఉన్నట్టుగా బోధించా, ఉన్నది లేనట్లు బోధించా, బైబిల్ గ్రంథంలో ఉన్న రోగాలన్నింటిలో వస్తాదని చెబుతున్నాడు. ఆ రోగం రాకుండా ఉండాలంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలా వద్దా? ఏదమ్మా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాను? ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చెప్పకూడదంట. చెప్పచ్చా? చెప్పకూడదు. అలాగే ఇక్కడ ఉన్నది ఇక్కడ లేనట్టు, ఉన్నది లేనట్టు లేకున్నట్టు చెప్పి దేవుడు సమానం అంటది. దేవుని సమానం. దేవునికి స్తోత్రం. దేవుని సమానము, దేవుని సమానము, శారీరతో సమానం. అవునా? శారీరం అంటే ఏంటి? ఉన్నది లేనట్లుగాను, లేని దాన్ని ఉన్నట్లుగాను పిదాల మీద పక్కన ఉండదండి. పిదాల మీద పక్కన ఉండటము అంటారు. అంటే శారీరలు చెప్పడం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటివి మనకు ఉండకూడదండి. అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ దేవుని ఒట్టు అంటే ఏనే ఎంత పగడబందిగా చెబుతున్నాడో మాట. అంటే దేవుని సన్నిధిలో ఉన్న వారికి ఉన్న ధైర్యము, దేవునితో సహవాసం చేసే వారిలో ఉన్న ధైర్యము లోకస్తులకి ఉండదండి. లోకంతో సహవాసం చేసేవాడికి ఉండదండి. బయలుతో సహవాసం చేసేవాడికి ఉండదండి. ఏనేకంటే పౌరసముతో రోషము రావడానికి కదా రావడానికి కారణం ఏంటంటే అతని సహవాసం ఎవరితోనో దేవునితో. దేవునితో జీవము కలిగిన దేవునితో సహవాసం చేస్తున్నాడు కనుక దేవుని మందిరంలో నిలబడి ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరము మనుషైనను వర్షమైనను కొరవకూడని గాక. ఎందుకని? నా ప్రజలకు తినడానికి తిండి, కట్టడానికి వస్త్రాలు, ఉండడానికి గృహాలు, అన్ని రకాలైన ఐశ్వర్యం ఇస్తే అన్ని పొందిన తర్వాత నన్ను విడిచి వారు ఏం చూపెడుతున్నారంట నాకు? అమ్మా ఏం చూపెడుతున్నారంట? వారు వీపు చూపెడుతున్నారంట. మొహం చూపించారు ఉత్తరాలు. ఇప్పుడు మొహం వల్ల వీపు చూపెడుతున్నారంటే దేవుడు బాధపడతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు కదా. అందుకని ముఖ్యానికి అవసరంలో నేను తిండి ఎక్కువైపోయింది. వాళ్ళకి తిండి ఎక్కువైనప్పుడు ఏమవుతుందంట? కుదుగుబాట్లు వస్తా ఉంటాయి. చెప్పండి. తిండి తిరిగి వేసి మనం బ్యాగ్ కూర్చున్న వాళ్ళకి ఏమవుతాయంట? కుదుగుబాట్లు వస్తాయి. అంటే దేవుడు ఏం చేశాడు? బ్యాగ్ లేకుండా చేసేసాడు, తిండి లేకుండా చేసేసాడు. ఏం చేశాడంట? వర్షం కూడా చేశాడంతే. భూములన్నీ తిన్నమట్టి తిన్నారు, అయిపోయినట్టు ఉన్న పెట్టుకున్నాయి, అన్ని ఎండిపోయినకి ఏమి లేవు. నీరు చుక్కల్లో ఎక్కడ లేవు. గొడ్లు కట్టుకొని, మేకలు కట్టుకొని, గొడ్లు కట్టుకొని పంటలు ఎండిపోయి నీళ్లు లేవు. ఏమవుతాయండి? నీళ్ళు లేకుండా పంట ఎక్కడికి వస్తుంది? ఎవరు పొందుతారు? నీళ్లు లేకుండా. నీళ్లు రాకుండా చేశాడు దేవుడు. సేవకుడు మాట దేవుడు ఆలోచించాడు. దేవుని సేవకుడు ఎప్పుడైతే లోకమంతా కొరవ వచ్చిందో, సముద్రంలో ఏమొచ్చిందంట? అమ్మా కరువు వచ్చింది. సముద్రంలో కరువు వచ్చింది. కరువులపై దరిద్రం వచ్చింది. దరిద్రం ప్రాణ సంకటం వచ్చింది. ఇప్పుడు ప్రాణ సంకటం వచ్చింది. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడు 17:3 చేయి చదువు ఒకసారి చూడండి. నీవు నేను ప్రార్థన చేస్తున్నాడు. దేవా మరి పక్కన మధ్య ఎండిపోయింది కదా, నీళ్లు తాగడం, నీళ్ళు అయ్యా నేను ఎక్కడ తాగలేదు నీళ్లు. నేను కూడా నీ వంటి స్వభావం కలిగిన వాడినే కదా, నేను మనిషి స్వభావం కలిగిన వాడినే కదా, పాలన నేను కూడా చదివాడు. దేవుని అడుగుతున్నాడు. అయ్యా వాడు పాపం చేశాడయ్యా, కోపం ప్రార్థన చేయమని చేశాను, వర్షం ఎక్కడ పోయింది, ఇప్పుడు ఆడో ఎండిపోయాడు, చచ్చిపోయాడు, ఎండిపోతున్నాడు, తింటానికి కింద లేదు. ఇప్పుడు నేనేం చేయను? నువ్వేం చేయగల, నువ్వెవరము, నీ సమాజం వద్ద జీవము కలిగిన
దేవునితో సహవాసము వాడి వల్ల నీకు ఉపస్థితుండవలసిన అవసరం నీకు రాదు. ఓడవలో దరిద్రాన్ని అనిపించే పరిస్థితి నీకు రాదు. ఓడవలో రోగం అనిపించే పరిస్థితి నీకు రాదు. ఒకవేళ రోగం వచ్చినా స్వస్థపరిచేవాడిని నేనే. అందుకని ఊరి శివర కేరూతు వాగనేటువంటిది ఒకటి ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళు. ఆ కేరూతు వాగ దగ్గర ఉండు. అందులో నీళ్లు రప్పించున్నాయి. ఆ నీళ్లు తాగి అక్కడ ఉండు. ఎక్కడ ఉండమన్నాడు? కేరూతు వాగ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు. ఇక నువ్వు నన్ను ఏమి ప్రశ్నించొద్దు, తిరిగి నన్ను ఏమి అడగొద్దు, నువ్వు చెప్పింది నువ్వు చేయన్నాడంటే దేవుడు. ఆయన ఏం దేవుడు అంట? ఆయన ఏం దేవుడు? మొదటి దేవుడు. ఆయన మొదటి వాడును కనపడి వాడిని. వెళ్ళు. దేవుని వెళ్ళిన దేవుని మాటలు నమ్మాడు, ఉన్నాడు. దేవుని మాట ప్రకారంగా పర్యటనకి వెళ్ళాడు. కేవలం వాటి దగ్గరికి వెళ్ళాడు. సొంత వాక్యాన్ని ఎక్కడికి వెళ్ళాడమ్మా? చూడండి, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువు. 5 వచనాలు చదువు. 3 నుండి చదువు. ఏమన్నాడా? ఏలియాను బట్టి ప్రార్థన చేశాడు. యాకోబు 5:15 ఉంది. యాకోబు మనబట్టి స్వభావం కలిగిన వాడు బలాంటి మనుషుడు. యాకోబు ప్రార్థన ఆలకించిన దేవుడి రోజు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించాడు. ఎందుకు ఆలకించాడు? ఏలియా దేవుడితో సమానం దేవుడు ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏలియా చెప్పినట్టుగా చేశాడు. ఈ రోజు నువ్వు దేవుని కూడా దేవుడితో సహవాసం చేస్తే దేవుడు ఎలాంటి సహవాసం చేశాడో నువ్వు దేవుడు కూడా అలాంటి సహవాసాన్ని కలిగి ఉంటే నీ వేదడిగిన చేస్తాడంతే. అయినా దేవుడికి స్తోత్రం. ఏమి అడిగింది చేసిన దేవుడు నువ్వు అడిగితే చేయడా? నేను అడిగితే చేయడా? మనం అడిగితే చేయడా? ఏమి నమ్ముకున్న దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. ఏమి నమ్ముకున్నవాడు మనం నమ్ముకున్నవాడు ఒక్కడే ఏంటండి? ఆ ఒక్కడే దేవుడు మొదటివాడు మీరు కనపడవాడింది. దేవునికి స్తోత్రం. మొదటివాడు ఏమితో ప్రార్థన ఆలకించే దేవుడు, కనపడేవాడు మనము. మన ప్రార్థన ఆలకించే దేవుడు కూడా ఆయనే. ఏమే ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఏమే ప్రార్థన ఆలకించి చేయొద్దునప్పుడు చేయడం మానేసిన తర్వాత ఆయన మాట ఎలాగైతే దేవుడు విని చేశాడు. ఈ రోజు ఒక నీవు నిమిత్తం మాత్రాలు నువ్వు అనుకుంటున్నావు. నిన్ను నీవు తక్కువ చేసుకుని మాట్లాడుకుంటున్నావు. నీవు ఎలా తినో తెలుసా? జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఒక సైనికుడు నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు. అందుకే అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను అంటున్నాడు. అవునా? నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఈ రోజు నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్న ఒక్కసారి ఆలోచించుకో. వాడిని నువ్వు బస్ స్టాండ్ లో కూర్చోలేదు, రైల్వే స్టేషన్ లో కూర్చోలేదు, సినిమా హాల్ లో కూర్చోలేదు, టీవీలో కూర్చోలేదు. వ్యర్థమైన వాటిని అనుసరించి సరదాల ముచ్చట్లు తీర్చిపెట్టలేదు. ఈ రోజు అన్ని విడిచిపెట్టి దేవుని మందిరంలో కూర్చున్న నీవు, దేవునితో సహవాసం చేస్తున్న నీవు, ఏ ప్రార్థనలు ఇక్కడ దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన మనందరి ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? ఆలకించాడన్న వాళ్ళందరూ దేవుడికి స్తోత్రాలు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. గీతాశ్రీ ఎత్తనమ్మా అని చూస్తుంది. అతను కొంచెం అనుమానం ఉంటాయి కదా. నిజమే, ఏరియా ప్రార్థన ఇక్కడ కూడా కరెక్ట్గా మన ప్రార్థన పెట్టాడు. లక్ష్యం పిల్లలు కదా అనుకుంటుందేమో. ఎత్తనమ్మా అన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఏరియా మరొక స్వభావం కలిగిన వాడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు కనుక ఈ రోజు నీవైనా నేనైనా దేవుని మందిరంలో దేవునితో సహవాసం కలిగి ఉంటే ప్రార్థన చేసిన ప్రార్థన చేసేందుకు నువ్వు లోకస్తులతో సహవాసం చేసి లోకంతో సాంగత్యం చేసి లోకస్తుతో ఇద్దరుగా ఉన్నావంటే నీ మాట దేవుడు ఎందుకు వింటాడు? లోకస్తులు వింటారు నీ మాట. లోకస్తుల మాట లోకస్తులే వింటారు కానీ దేవుడు వింటా. నువ్వు దేవుడి బిడ్డగా ఉంటే దేవుడు నీ మాట వింటాడు, నీ ప్రార్థనలు చేస్తాడు. నువ్వు లోక సంబంధమైన వ్యక్తిగా మాట్లాడితే లోక సంబంధమైన వ్యక్తుల మాటలు విని వారి ప్రకారం నువ్వు మారిస్తే వాడి వెళ్ళే మార్గంలో నువ్వు కూడా పోతున్నా దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళ ఆఖరిగా మృక్క మాట, నేను దేవుని మందిరంలో ఉన్నాను అంటున్నాడు 17:1. దేవుని మందిరంలో ఉండండి, దేవునితో సాంగత్యం చేయండి. మనుషుల సాంగత్యం మనకు వద్దు, మనిషి ఇచ్చడం మనకు వద్దు, మనుషుల సహాయం మనకు వద్దు. దేవుని సహాయం కోరండి. దేవుని నిత్యమైన స్థితిలో నుంచి జీవనంలోనికి దాటిస్తాడు. దేవునికి స్తోత్రం. 3 రాజుల గ్రంథం 18వ అధ్యాయము ఒక్కసారి చూద్దామండి. చూద్దామా?
గమనించాలి. 17వ అధ్యాయం 1:17 చూడు. ఉదయము నీవు ఎచ్చట నుండి అమ్మ అందరూ ఎక్కడి నుండి అనగా నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో అక్కడ నుండి లేచి తూర్పు వైపునకు పోయి యోర్దాను నదికి ఎదురుగా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ దాగి ఉండము. దేవుడు నువ్వు ఇక్కడి నుండి లేచి ఎక్కడి నుంచి ఇచ్చట నుండి లేచి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు. నీ జీవముల మనుషులలో నుండి నువ్వు ప్రత్యేకించబడాలి. జీవము గల దేవుడి సేవకుడిగా, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క సేవకురాలుగా నీవు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలి. ఆ పక్షాలు అంటున్నారంటే 2 నగలు పెట్టుకున్నారు, బంగారు నగలు. ఆ నగరం ఆ పక్షాలు నీకెందుకు? నువ్వు దేవుని పెట్టవాలి. లేకపోతే బంగారం మీద నడిచే దేవుడు నువ్వు. బంగారం పెట్టుకోవడం కాదు, బంగారం మీద దేవుడు నడుపుతాడు. పర్వతంలో బంగారు మార్గాలలో ప్రయాణం చేసే వ్యక్తివి నీవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ రోజు మనం చూస్తున్న బంగారం కొనుక్కోలేనటువంటి స్థాయికి, స్థాయికి పెరిగిపోయిందంటే 2 లక్షల సుమారు అవుతుందంటే 10 గ్రాములు బంగారం. మనిషికి కొరకు నింపుతుంది, తినడానికి పనిచేస్తుందా? అందానికి అలంకరించుకోవడానికి తప్ప కొడుకు నమ్మడానికి పనికిరాదు. రైతు పొద్దున్న తెల్లవారు కావాలి మధ్య రాత్రి వరకు తన వ్యవసాయం పని చేసి 10 మందికి ఆహారం పడుతున్నప్పుడు రైతు కష్టపడి పండించిన ఆహారానికి ఈ రోజుని గిట్టుబాటు ధర ఉందండి? ఉందా? లేదు. రైతు కష్టపడి పండించే రైతుకి గిట్టుబాటు ధర లేదు. కానీ కడుపు నిండడానికి, కడుపు నింపి మనిషిని బ్రతికించడానికి గిట్టుబాటు ధర లేదు. కానీ చోట్ల నిర్ణయించుకున్నాం, మొహాన్ని కప్పుకున్నాం, తిరిగేదానికి మాత్రము రేటు పెరిగిందండి. చూసారండి? అదే ఈ లోకంలోని చేదు తీయగాను తీపి చేదిగా ఉండే రోజులంటే అయ్యేదండి. కడుపు నింపడానికి రేటు పెరుగుతుంది. కడుపు నింపే ఇక్కడ అన్నానికి ఈ రోజు బియ్యానికి రేటు 50 దగ్గర బియ్యం ఉందని పడతారంట. కేజీ 15కి ఇస్తావా? 10 రూపాయలకి ఇస్తావా? 12 రూపాయలకి ఇస్తావా? ఏమంటే పుట్టిన 60 రూపాయలు 40 రూపాయలు అనుకుంటే కదా. ఎందుకమ్మా కొండ బియ్యం అనుకుంటే చెప్తాడు కాబట్టి మనం ఏం చెప్తామంటే ఉచితంగా వచ్చి ఏదైనా బాగానే ఉంటుంది. నెలకు 300 టీవీ కార్డు వేసుకున్నాం అనుకో, ఒక్క నిమిషం కూడా పోకుండా చెత్తగా రెప్పాలు కారణం ఏంటండి? ఒక డబ్బు ఇచ్చి మనం కార్డు వేసుకుంటున్నాం కదండి. టీవీ ఉత్తరం అవుతుందా? రా. దేవుని వాక్యము ఉచితంగా దొరుకుతుంది కాబట్టి మనం దేవుని నిర్లక్ష్యం చేసిన దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. కారణం ఏంటంటే 1 రూపాయి పరిచినది నీకు ఉందా? నువ్వు కలిగి ఉంటే వేస్తావు, తెలిపోతావు అంతే. ఎందుకు వేసావు అడిగేవాడు ఎవరున్నాడు? ఉచితంగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. 300 రూపాయలు కోపం పెంచుకున్నాను కదా, 24 గంటలు టీవీ చూద్దాం కూర్చున్నాం. మధ్యరాత్రి 12 గంటల వరకు పడుకుపోయి మొక్కుపోయి తొక్కుపోయి బుద్ధిలో అయితే నాకడాలు పట్టుకున్న మనుషులు తొక్కుపోకుంటుంది. అర్ధరాత్రి గంటలు మానేసి టీవీలు చూస్తా ఉంటే తొక్కుపోకుండా ఏమవుతుందంటే నువ్వు సందగానే వెంటనే కనిపించుకొని టైం పడుకో, పొద్దున్న మోసం నిజంగా ఆడుతూ ఉంటా. దేవునికి స్తోత్రం. డబ్బెట్టి కొనుక్కుంటామంట, డబ్బెట్టి మాట్లాడలేదండి, డబ్బెట్టి డబ్బు కొనుక్కుంటామంటండి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రియమైనటువంటి వాళ్ళ ఈ మధ్యాహ్నానికి నేను చూపిస్తాను. చూడండి, కేరళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు కేరళలో నీళ్ళు ఉన్నంతకాలం కేరళ వాళ్ళ దగ్గర నీళ్ళలో నీళ్లు తాగాడు. ఆ నీరు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. నీళ్ళతో ఎంతకాలం బతుకుతామండి? అమ్మ బతుకుతాను నీళ్ళతో పొందుతావా? ఏదో పొడవల్లో ఎండిపోవడం పోతాం. నేను ప్రార్థన చేస్తాడు. ఏంటి బ్రహ్మా, ఉత్తి నీళ్ళతో ఎంతకాలం బతకమంటా? తీసుకుంటే ప్రభుత్వం నన్ను కూడా తీసుకొని ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? కాకులను ఆజ్ఞాపించాడు. కాకులకి రండి, రండి, కాకులను ఆజ్ఞాపించాడు. చెత్తం బ్రహ్మ ఏంటది? కాకి. చంటి పిల్లల చేతిలో కృష్ణత్వ ముక్కలు తిరిగిపోయి కాకి దేవుడు పిలవగానే
పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తాం ప్రభువా. కాకి దేవుడికి లోపడ్డదండి, చేప దేవుడికి లోపడ్డదండి. చిన్నదేవా ఇదిగో నా భక్తులను యోనాలు సముద్రం వేస్తూ ఉన్నాం. అతను ప్రమాణాలను తీసుకుని కాబట్టి చెప్తాం ప్రభు చేప పరిగెత్తుకుంటూ ఆగమేఘాలుగా వెళ్ళి యోనాన్ని మించి ఒడ్డు నెత్తిందా? పెట్టిందా లేదా? పెట్టిందా లేదా? పెట్టింది కదండి. మరి అన్నీ ఇంటున్నాయి కానీ మనం మాత్రము ఎట్లేదు. కారణం ఏంటంటే యెషయా గ్రంథం మొదలై దేవుడు రాయబడిందో మాట ఏంటంటే ఆకాశం ఆలోచించు, భూమి విషయంలో నేను పిల్లలను కానీ గొప్పవారిని చెప్తే వారు నా మీద ఏం చేశారంట? తిరుగుబాటు చేశారంట. దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. నేను గొప్ప వ్యక్తిగా చేస్తే నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడిని ఆశీర్వదిస్తే ఏం చేస్తున్నావు? చివరికి ఒక మనుషులు ఏదండి వర్షం వస్తే ఆ వర్షంలో పడుకునే వర్షం నీళ్ళను అంటే ఒకసారి ప్రార్థన పెట్టాం, ఆ వర్షంలో పెట్టాం, వర్ష నీళ్ళలో పెట్టాం. ఇల్లంతా రుచిగంపు, పెద్దగంపు, శాంతాల గంపు, ఏ సొంత గుమ్మని వచ్చేవాడు కాదు. ముక్కు మూసిన అడిగెత్తి ప్రార్థన చేసి కుటుంబం అంతా ఆలోచించినటువంటి కుటుంబం ఈ రోజుని ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపిన తర్వాత సేవకుడు బొమ్మలో వెళ్తే ఏమైందమ్మా? ఏం చూపించారంట? ఏం చూపించిందంటే ఎక్కడో బాగున్నా ఎక్కడో ఉందంట ఒక శక్తి. అక్కడంటే ఏమీ అందరంట, ఎలా ఉన్నా ఏమీ మాట్లాడారంట. చాలా మంచిదమ్మా, అక్కడికి ఆడిపోయిన కాడికి నువ్వు కూడా పోతే మీరిద్దరిగా తొట్టేసుకోవడానికి పోతారు అన్నంటే. దేవునికి స్తోత్రం. ఎందుకని అలా కష్టాలు ఉన్నప్పుడు ఎవరు దిక్కునేవాడు. ఈ రోజు నీకు దేవుడు ఆశ్రయించాడు కాబట్టి పాస్టర్ గారు నీకు ఎలా కనపడతారంట? పనికి మానవులుగా కనపడతాడు పాస్టర్. కావాలని ఈ రోజు ఆశ్రయించబడ్డాను కాబట్టి ఏ సేవకుడు ప్రార్థనలో ఆశీర్వదించబడ్డాము, ఏ సేవకుడు ప్రార్థనలో ఈ రోజు మేము ఉన్నతమైన దేవులతో ఆరాధనతో ఉన్నాము. అదే సేవకుడి రోజు నీకు పనికి మాలని వాడు అయిపోయాడు, పనికి రాని వాడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన కాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీవు దేవుడితోనే బతకవలసిన అవసరం లేదు. నీవు నమ్ముకున్నది జీవము లేని దేవుడు. నీకు ఏ ఆహారం కావాలో చెప్పు, నీకు ఎలాంటి ఆహారం కావాలో చెప్పు. దేవుడు అడుగుతున్నాడు, నీకేమిష్టమో నేను ఇస్తాను. నా నామంలో మీరు ఏమడినా ఇస్తాను అన్నాడు. అనగా 14 వాగ్దానం అది. ఈ సంవత్సరం సంఘానికి వాగ్దానం అది. నీకేమి ఇష్టమో అడుగు, నేను ఇస్తాను అన్నాడు. అయితే ప్రభువా నాకు గోధుమ రొట్టె కావాలి. దేనికి? పొలానికి గోధుమ రొట్టె కావాలి. గోధుమ రొట్టె తింటే సుగరకాయంలో బాగా పెంచుతారు, పంటలో పెడుతుంది. గోధుమ రొట్టె కావాలి. మరి ఇంకోటి మాంసం కూడా కావాలి. ఏం కావాలి? గోధుమ రొట్టె మాంసం వేసుకుని నంచుకొని ఒక ముక్క తింటాను ప్రభు. మళ్ళీ నువ్వు ఆకాశంలో వర్షం కురిపించేవాడు. ఈ పుట్టకు నాకు యోగంలో రాదు నాయన. ఇలాంటి బలమైన పుట్టి కావాలి ప్రభు. అర్థం చేస్తే నేను వెంటనే చూడమ్మా, చూడు తొందరగా చదివి ముగించేద్దాం. 1 రాజుల 3 నుంచి 6 వచనాల వరకు చదువుతున్నాను. నీవు ఇతడు నుండి మళ్ళీ చదువుతున్నా ఉద్దేశం చేశారు. ఇతడు నుండి అతడికి వెళ్ళాడు, మంచిదే. కేవలం వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మంచి బాగున్నాడు, మంచిదే. ఆ వాగు నీరు నువ్వు తాగుదువు, అతనికి నీకు ఆహారం తెచ్చేటట్లు నేను కాకులములకు ఆజ్ఞాపించుతున్నానగా అతనికి తెలియజేయగా అతను పోయి యెహోవా సెలవు చొప్పున, ఎవరి సెలవు చొప్పున? మనుషుల సెలవు చొప్పున కాదు, చుట్టాల సెలవు చొప్పున కాదు, బంధువులు స్నేహితులు వాళ్ళ సలహా మేరకు కాదు, యెహోవా చెప్పిన మాట ప్రకారముగా కేరోతు వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఉదయం తెల్లవారకుండా కాకు నమ్మటి వచ్చింది అమ్మా. చదువు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమున సాయంకాలం పడుకునే ముందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చింది
తినటం చాలు దేవునికి స్తోత్రం. కాకి దొంగగా మంచిదా అందరూ చెప్పట్లేదు. దేవుడు ఆశీర్వించాడు, పంపించాడండి. ఎక్కడుకుంటాడు తింటేని, ఎక్కడుకుంటాడు దేవుడు మాట్లాడలేదు. కంఠం పట్టుకుంటాడా దేవుడు తినొద్దన్నది తింటావా? దేవుడికి అన్నం పట్టుకుంటాడు. అది ఎవరు గమనించాడు? శ్యాముడి పట్టామన్నాడు కాకి. ఆ దొంగ కాకి నువ్వు నేనే. దేవుడికి స్తోత్రం. ఆ దొంగ కాకులు మనం ఇంట్లో దోసుకున్నాము. ఎక్కడ పట్టుకుంటారంట? గుంపులు పట్టుకుంటాం. జాగ్రత్త చుమా. దేవునికి స్తోత్రం. కాకులు దొంగ మనవన్న మనతోటి అవునా? మరి కాదు మనం కదా, మనం కదా. నీకు వచ్చేదాన్ని యథార్థంగా నువ్వు దేవునికి ఇస్తున్నావా? పదము భాగం ఇస్తున్నావా? దశమ భాగం ఇస్తున్నావా? కొత్త తరపున ఇస్తున్నావా? ఇవన్నీ నువ్వు దిగటం లేదా అడుగుతున్నాడు దేవుడు. అవునా కాదా? దశమ భాగం తొందరించిన వాళ్ళు మనం దొంగ కాదురా. ప్రేమల దేవుని బిడ్డ ఆ కాకి దేవుడిని పట్టుకున్నాడు. కాకి భయభక్తులతో దేవుని సన్నిధికి వెళ్ళి ఆహారం ఎక్కడికి పంపించేవాడు దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నీవు రెండు తలంపులు కలిగి ఉన్నందువలన, రెండు ఆలోచనలు కలిగి ఉన్నందువలన ఇవాళ దేవుడు అయితే ఇవాళ వైపుగా బయలు దేవుడు అయితే బయలు పక్కకి పోయాడు. అంతేకాని అది ఇది కావాలంటే కుదిరే పని కాదు. డబ్బు కోసం పరిగెట్టావా? డబ్బులు తెచ్చుకోవాల్సిందే. ఈ ఎప్పుడైనా డబ్బును విసర్జించామో దేవునికి ఆయుష్ని ఆరోగ్యం ఇచ్చి రాజును తినే భోజనంతో నేను పోషించి సంరక్షించి నిన్ను నీ కుటుంబాన్ని పిల్ల తరంతరం వరకు ఏ విధమైన కొరత కానీ దళితం కానీ అనారోగ్యం కానీ వచ్చినా స్వస్థపరిచేవాడు ఆయనే. మంచి ఆహారంతో నేను తృప్తిపరిచేవాడు ఆయనే. కారణం తెలుసా? నేను దేవుని సన్నిధిలో ఉన్నాను కనుక నేను దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి ఉంది. నేను పోషించిన దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. అలాంటి కృప దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం ఇక్కడ కూడిన మనందరికీ ఉన్నవాడు అనువాడనేటువంటి మొదటి వాడు కనపడవాడనేటువంటి ఆ దేవాది దేవుడు సృష్టికర్తని దేవుడు నేను పోషించి సంరక్షించిన వాడి నిన్ను నన్ను పోషించి సంరక్షించి ఆదరించి ఆదుకొని కాపాడని గాక. ఆమేన్.